ఎక్స్పెక్ట్ చేసినంత బ్యాటరీ బ్యాకప్ అయితే బిల్డ్ అయితే లేదు. బ్యాటరీ చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. మినిట్స్ లోపే గేమ్ ప్లే అయితే చేశాను పబ్జీ. 87% నుంచి 11%కి చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసింది. గేమింగ్ అయితే అంత కన్వీనియంట్గా ఉండకపోవచ్చు. దాన్ని ఫైల్స్కి సంబంధించిన డౌన్లోడింగ్కి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. మీరు ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ బిల్డ్ అయితే అంత ఇబ్బంది లేదు, కానీ లేటెస్ట్ బిల్డ్లో అయితే కొన్ని మోడిఫికేషన్స్ అయితే తీసుకొచ్చారు. టోటల్ ఇన్స్టాలేషన్కి మనకి ఈ 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి మనకి ఓఎఫ్గ్యాంగ్కి సంబంధించిన రికవరీ ఫైల్, ఇది వచ్చేసి మనకి ఓఎస్ ఫైలు, ఇది వచ్చి లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్. మనకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్లో సెక్యూరిటీ సెక్షన్ ఉంది కదా, టోటల్ సెక్యూరిటీ సెక్షన్ అయితే టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఒక స్క్రీన్ ఉంది కదా, ప్యాటర్న్లో ఉంది. దీన్ని ఇక్కడ నన్ను ట్యాప్ చేస్తే మనకి టోటల్ సెక్యూరిటీ సెక్షన్ అయితే మనకి టర్న్ ఆఫ్ అవుతుంది. టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ వైప్ సెక్షన్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ వైప్లో డైల్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. తర్వాత ఇన్స్టాల్లోకి వెళ్ళండి. ఇన్స్టాల్లోకి వెళ్ళి మీరు ఫైల్స్ డౌన్లోడ్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ఓఎఫ్గ్యాంగ్ V8 రికవరీ జిప్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. మొబైల్ అయితే ఆటోమేటిక్గా మళ్ళీ రికవరీ రీబూట్ అవుతుంది. వెయిట్ చేస్తే సరిపోతుంది. ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయ్యాక జస్ట్ స్వైప్ చేసేయండి. అయ్యాక ఇన్స్టాల్లోకి వెళ్ళండి. ఇన్స్టాల్లో మళ్ళీ ఫైల్స్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఓఎస్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓఎస్ ఫైల్లో ఎక్కడ మనకి గ్యాప్స్ అయితే ఉండకూడదు. మ్యాక్సిమం మనకి ఫైల్ని అయితే మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడమే బెటర్. మీరు పీసీ నుంచి ల్యాప్టాప్ నుంచి డౌన్లోడ్ చేస్తే కనుక ఒకవేళ పీసీఆర్ ల్యాప్టాప్లో టైం జోన్ ఏమన్నా చేంజ్ అయ్యి ఉంటే కనుక ఫైల్ అయితే ఇన్స్టాల్ అవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయింది కదా. ఇన్కేస్ ఒకవేళ మీ మొబైల్ ఎన్క్రిప్టెడ్ మోడ్లో ఉంటే కనుక డిసేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఇన్స్టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ ఒకవేళ బూట్ లూప్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డేటా అయితే ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చేసి మీకు ఏమన్నా బూట్ లూప్ ప్రాబ్లమ్స్ ఉంటే వైప్ సెక్షన్లోకి వచ్చి ఫార్మాట్ డేటా ఉంది కదా, ఇక్కడ YES అని టైప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి రీబూట్ చేయండి. మొబైల్ అయితే బూటింగ్ తీసుకుంటుంది ఓఎస్తో. అందుకనే టోటల్ మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేసే ముందే మీ టోటల్ డేటా అయితే బ్యాకప్ చేసేసుకోండి. ఎందుకంటే ఆక్సిజన్ ఓఎస్ కానీ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ కానీ ఈ 2 రోమ్స్ ఇన్స్టాల్ చేసేప్పుడు మ్యాక్సిమం బూట్ లూప్ ప్రాబ్లమ్స్ అయితే 50-50 ఛాన్సెస్ ఒక్కోసారి వస్తాయి. మనం ప్రొసీజర్ అంతా కరెక్ట్గా చేసినా సరే డేటా అయితే మ్యాక్సిమం బ్యాకప్ చేసుకోవడమే మంచిది. ఓకేనా. అయిన తర్వాత రీబూట్ సిస్టమ్.
సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఓఎఫ్గాంగ్కి సంబంధించిన ఆక్సిజన్ బిల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.